హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో. తిరుపతిలో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 బంగారు కిరీటాలు అదృశ్యమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే గోవిందరాజస్వామి గుడిలో ఇలా జరగటం పట్ల భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎల్లవేళలా హై సెక్యూరిటీతో ఉండే ఈ ప్రాంతంలో ఎలా బంగారు కిరీటాలు చోరీకి గురయ్యాయి? ఇది ఖచ్చితంగా టీటీడీ నిర్లక్ష్యమే అంటూ పలువురు ప్రముఖులు విమర్శిస్తున్నారు. ప్రొద్దున, మధ్యాహ్నం, సాయంకాలం ఇలా వారంలో ప్రతిరోజు స్వామివారిని ఊరేగిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఊరేగింపు సమయంలో ఈ కిరీటాలు అదృశ్యమయ్యాయా లేక మందిరంలో అదృశ్యమయ్యాయా తెలియక తలలు పట్టేసుకుంటున్నారు టీటీడీ వారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అక్కడికి చేరుకున్న తిరుపతి జేఈఓ కోన భాస్కర్ ఏ ఒక్కరిని వదలకుండా ప్రశ్నిస్తున్నారు. విజిలెన్స్ అధికారులను అక్కడికి రప్పించి చోరీ ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, దొంగలు ఎవరో త్వరగా కనిపెట్టాలని కోరారు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజ్ మొత్తం అధికారులకు అప్పగించారు. అయితే స్వామివారి కిరీటాలు ఒకటే పోయాయా లేక ఇంకేమైనా ఆభరణాలు దొంగిలించబడ్డాయా అనే డైలమాలో పడ్డారు టీటీడీ వారు. ఏదైతేనేం ఈ దొంగ త్వరగా దొరికి ఆ కిరీటాలు దొరకాలని కోరుకుందాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching.